ఈ సముద్రంలో ఉన్న ప్రశాంతత జనాల్లో ఉండదు. పరిగెడుతూనే ఉంటారు. కారణం డబ్బు. వెల్కమ్ టు బాంబే, ద మనీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. 90% న్యూస్ పేపర్ కొనే వాళ్ళు చదివేది ఫస్ట్ పేజ్, ఇంకా స్పోర్ట్స్ పేజ్. అలాంటి వాళ్ళకి బిజినెస్ పేజ్ ని అలవాటు చేశాడు. కళలు కనడానికి భయపడే కళ్ళకి కళల్ని ఎలా నిజం చేసుకోవాలో చూపించాడు. ఇన్ని కష్టాల్లో నేనున్నా, ఆర్డర్లైన్ దరిద్రంలో బ్రతుకుతున్నా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా నేనే కావాలని నన్ను చేసుకుంది సుమతి, నా బలం, నా భార్య. ఒక రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు గడవలేదు. దానికి జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేను కదా. మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్. ఖర్చులన్నీ తగ్గించుకుని రూపాయి రూపాయి దాచుకుంటా. పంతం వస్తే ఒక్క రూపాయి కూడా మిగిలకుండా ఖర్చు పెట్టేస్తాం సార్. దిస్ ఈజ్ ఇండియా. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనపడాలి. కుటుంబం కోసం మొదలు పెడతాం, కానీ వెళ్లే కొద్దీ ఆట మత్తులో కుటుంబాన్నే మర్చిపోతాం. వేగంగా నడిపే బండి, వేగంగా వచ్చే రూపాయి, రెండు మనిషిని ఎప్పుడూ ఒకప్పుడు కింద పడేస్తాయి. ఎందుకంటే జూదంలో నువ్వు ఎంత గొప్పగా ఆడేవన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపేవన్నది ముఖ్యం. గెలిచి ఓడితే ఆ ఓటమే గుర్తుంటుంది. ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలుస్తుంది. ఎందుకంటే హిస్టరీ ఓన్లీ రిమెంబర్స్ హౌ యూ ఫినిష్డ్.